రైట్. ఇది మనకు రెండో యూనిట్ చెప్తున్నాం. ఈ రెండో యూనిట్‌ని మనము కంపెనీల యొక్క నిర్వహణగా చెప్తున్నాము. రైట్. సో, రైట్. కంపెనీల నిర్వహణ. అయితే మనం వ్యాపార వ్యవస్థ స్వరూపాలు చదువుకున్నప్పుడు, వ్యాపార వ్యవస్థ స్వరూపాల్లో సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, ఈ కంపెనీ, తర్వాత హిందూ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ, ఈ విధంగా రకరకాల వ్యవస్థ స్వరూపాలు ఉన్నాయి. అయితే దీనికంటే ముందున్న వ్యవస్థలు సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, ఈ రెండు కూడా నిర్వహణను ఎవరైతే స్థాపిస్తున్నారో ఆ వ్యక్తులే చూసేవారు. కానీ కంపెనీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎవరైతే కంపెనీని స్థాపిస్తున్నారో ఆ వ్యక్తులు నిర్వహణను చూడడం జరగదు. ఒక నిష్ణాతులైన వ్యక్తి, సమర్థత కలిగిన వ్యక్తులు ఈ కంపెనీ నిర్వహణ చూసుకుంటారు. కాబట్టి న్యాయశాస్త్రం దృష్టిలో కంపెనీ భౌతిక రూపం లేని కృత్రిమ వ్యక్తి. కాబట్టి కంపెనీ తనంతట తానుగా ఒక వ్యక్తిగా వ్యవహరించలేదు. కంపెనీ నిర్వహణకు ప్రాథమిక హక్కుదారులు వాటాదారులు అయినప్పటికీ వారందరూ కూడా అందులో పాల్గొనడానికి వీలు కాదు. కాబట్టి ఏం చేస్తారంటే పాల్గొనడానికి వీలు కాదు. కాబట్టి వాటాదారులందరూ కలిసి ఏం చేస్తారంటే సమావేశంలో ఒక ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఏం చేస్తారంటే ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ వ్యాపారాన్ని సమర్థవంతంగా లాభసాటిగా సమర్థవంతంగా నిర్వహించాలంటే కంపెనీ నిర్వహణకు ఎంతో అవసరం. కాబట్టి కంపెనీకి అవసరమైన ముడి సరుకులు కొనుగోలు నుండి వాటాదారులను డివిడెండ్లు పంపిణీ చేసే వరకు గల కార్యకలాపాలన్నింటినీ నిర్వహించడానికి కంపెనీ నిర్వహణ అంటారు. సో ఈ నిర్వహణకు ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో ఆ కార్యకలాపాలన్నింటినీ నిర్వహించడానికి సమర్థులైన వ్యక్తులను నియమించినట్లయితే, ఎన్నుకున్నట్లయితే ఆ వ్యక్తులు కంపెనీ నిర్వహణను చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు నిర్వహణ చూసుకోవడానికి సాధ్యం కాదు. దేశం నలుమూలల, ప్రపంచం నలుమూలల వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతను ఏం చేస్తుంటే డైరెక్టర్ల బోర్డుకు అప్పగిస్తారు. ఈ డైరెక్టర్ల బోర్డు ఏం చేస్తారంటే బోర్డును ఎవరు ఎన్నుకుంటారంటే వాటాదారులు ఎన్నుకుంటారు. వాటాదారులు ఎన్నుకోవడం జరుగుతుంది. వాటాదారులు సమావేశంలో వార్షిక సమావేశాల్లో కానీ, లేకుంటే సందర్భం వచ్చినప్పుడు మధ్యంతర సమావేశాల్లో కానీ డైరెక్టర్ల బోర్డును ఎన్నుకొని దానికి సంబంధించిన అంశాలను, కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అందులో చర్చించడం జరుగుతుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 149 ప్రకారం ప్రతి పబ్లిక్ కంపెనీ కనీసం 3 డైరెక్టర్లను, ప్రతి ప్రైవేట్ కంపెనీ కనీసం 2 డైరెక్టర్లను, ఏక వ్యక్తి కంపెనీలో కనీసం 1 డైరెక్టర్ని నియమించుకోవాలి. సో ఈ 2013 కంపెనీల చట్టం ఏం చెప్తుందంటే పబ్లిక్ కంపెనీ కనీసం 3 డైరెక్టర్లను కలిగి ఉండాలి, ప్రైవేట్ కంపెనీ కనీసం 2 డైరెక్టర్లను కలిగి ఉండాలి, ఏక వ్యక్తి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒకరే వ్యక్తి ఉంటారు కాబట్టి ఒకరు డైరెక్టర్గా ఉండాలి. సో ఈ డైరెక్టర్ల సంఖ్య గరిష్టంగా 15. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎంకామ్ ఎంట్రన్స్లో వచ్చే క్వశ్చన్స్ ఇవి. కంపెనీలో గరిష్ట డైరెక్టర్ల సంఖ్య 15. సో మీరు దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. పబ్లిక్ కంపెనీలో డైరెక్టర్ల సంఖ్య 3 నుంచి 15, ప్రైవేట్ కంపెనీలో సభ్యుల సంఖ్య 2 నుంచి 15, మరి ఏక వ్యక్తి కంపెనీలో ఒకే ఒకరు ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరు గరిష్ట కనిష్ట నమోదు చేసుకున్నట్లయితే అందులోని అంశాలు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. ఓకే, అసలు ఈ డైరెక్టర్ల యొక్క అవసరం ఏంటి, వాళ్ళ యొక్క ఆవశ్యకత ఏంటి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళు ఉండి ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు ఒకరే వ్యక్తులు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ భాగస్వామ్యంలో భాగస్తులందరూ ఉంటారు. ఈ భాగస్తులందరూ మనకు తెలుసు కనీసం 2, గరిష్టంగా 10 నుంచి 20, 10 లేదా 20 అంటే బ్యాంకింగ్ తరహా వ్యాపారంలో అయితే 10 మంది, ఇతర వ్యాపారంలో అయితే 20 మంది ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఉన్న 10 మంది లేదా 20 మంది ఒకటే దగ్గర
వారికి అవసరమైన మూలధనాన్ని తీసుకొచ్చి వాళ్ళు వ్యాపార నిర్వహణను కొనసాగించినప్పటికీ వాళ్ళ మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉండడం జరుగుతుంది. ఈ భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఒకే అమ్మా వినిపిస్తుందా అమ్మా? ఈ మహమ్మద్ రెహమత్ ఎవరు? మ్యూట్ లో పెట్టుకున్నాను. అవును సార్, వాయిస్ కట్ వినిపిస్తలేదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఆయన ఇంతకు బైక్ మీద ఉన్నట్టున్నాడు, ఆ సౌండ్ వస్తుంది నాకు కూడా. ఓకే ఓకే. సో భాగస్వామ్యంలో అందరూ భాగస్థులైనప్పటికీ కూడా వాళ్ళ మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండవచ్చును, వాళ్ళ మధ్య సఖ్యత ఉండకపోవచ్చును. కాబట్టి అది ఒక రకమైన ఇబ్బంది. కానీ ఇక్కడ మనకు కంపెనీ వ్యవహారంలో కంపెనీ పెట్టుబడి పెట్టేది ఒకరు, కంపెనీ నిర్వహణను చూసుకునేది ఒకరు. కాబట్టి వీళ్ళందరికీ పొత్తు కుదిరే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి వీళ్ళందరినీ కూడా కలిపి డైరెక్టర్ల బోర్డు ఏం చేస్తుందంటే పొత్తు కుదిరేలా కుదురుస్తుంది. అంటే ఇటు వాటాదారులను అటు వ్యవస్థాపకులను సమన్వయపరిచి ఈ నిష్ణాతులైన వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ దైనందిన కార్యకలాపాల్లో వీళ్ళు సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం కలిగి ఉంటారు. సో ఒకసారి చూద్దాము. వాటాదారులు అధిక సంఖ్యలో ఉంటారు, అది నిజం. సో ఒక్కో కంపెనీలో ఒక్కో రకమైన వాటాదారులు, ఈ కంపెనీలో ఇంతమంది వాటాదారు మినిమం చెప్పగలం, కానీ మ్యాక్సిమం అయితే చెప్పలేం కదా. ఆ పబ్లిక్ కంపెనీలో అపరిమితంగా ఉంటారు సభ్యులు, కాబట్టి అధిక సంఖ్యలో వాటాదారులు ఉంటారు. కావున వారందరూ కంపెనీ దైనందిన కార్యక్రమాల్లో లావాదేవీల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం సాధ్యం కాదు. అదందరికీ మనకు తెలుసు. ప్రపంచం నలుమూలలో ఎక్కడైనా సరే వాటాదారులు ఉండి ఉండవచ్చు, కానీ మన కంపెనీలో పెట్టుబడి పెట్టవచ్చును. కాబట్టి అందరూ వచ్చి ప్రతినిత్యం ఈ కంపెనీ నిర్వహణ చూసుకోవాలంటే అది సాధ్యం కాదు. ఇంకోటి, వాటాదారులు దేశం నలుమూలలో ఉంటారు, కావున వారందరూ కంపెనీ స్థావరానికి వచ్చి నిర్వహణలో పాల్గొనలేరు. కంపెనీ నిర్వహణకు నిపుణులు, అనుభవం, సలహాలు, మార్గదర్శకాలు కావాలి. అవి వాటాదారుల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఉన్నా కూడా వాళ్ళు సేవలను అందించే స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి వీటన్నిటిని కారణాల ద్వారా సో వేరువేరు ప్రాంతాల్లో ఉండడం, వాళ్ళకు సరైన స్కిల్ ఉండకపోవడం, ఉన్నా కూడా రాలేని పక్షంలో ఇవన్నీ కారణాల వల్ల మనకి ఏం చేస్తుందంటే డైరెక్టర్ల యొక్క బోర్డు అవసరం అనేది మనకు తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ డైరెక్టర్ల బోర్డు నియామకం అనేది తప్పనిసరి. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే వాటాదారుల చేత నియమించబడడం జరుగుతుంది. రైట్. సో అసలు డైరెక్టర్ల బోర్డు అంటే ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏంటి ఇంతకు డైరెక్టర్ల బోర్డు అనుకుంటాం కదా మనం. సో కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 10 ప్రకారము డైరెక్టర్ల బోర్డును కంపెనీ దృష్ట్యా నిర్వచించింది. సో డైరెక్టర్ల బోర్డు అంటే ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. కంపెనీ యొక్క డైరెక్టర్లు సామూహిక బాడీని డైరెక్టర్ల బోర్డుగా ఈ సెక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఎంతమంది అయితే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలిపి డైరెక్టర్ల బోర్డుగా చెప్తారు. ఒక డైరెక్టర్ బోర్డుగా చెప్పడానికి వీల్లేదు. సో డైరెక్టర్లు అందరినీ కలిపి, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, కనీసంగా ఇంతమంది డైరెక్టర్లు ఉండాలి అని అనుకున్నాం. పబ్లిక్ కంపెనీలో ఎంతమంది ఉండాలి? 3 డైరెక్టర్లు ఉండాలి. ప్రైవేట్ కంపెనీలో 2 డైరెక్టర్లు ఉండాలి. ఏక వ్యక్తి కంపెనీలో 1 డైరెక్టర్గా ఉండాలి. గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చును? 15 మంది వరకు ఉండవచ్చు. ఈ 15 అనేది ఏక వ్యక్తి కంపెనీకి వర్తించదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మరి వీళ్ళందరినీ కలిపి మనం దాన్ని డైరెక్టర్ల బోర్డుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అందరంటే ఇక్కడ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, ఏక వ్యక్తి కంపెనీ ఇలా కాదు, ఒక కంపెనీలో ఉన్న డైరెక్టర్లందరినీ కలిపి మనము డైరెక్టర్ల బోర్డుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. డైరెక్టర్ అనే పదం కూడా డైరెక్టర్ల బోర్డును స్ఫురింపజేస్తుంది. సో ప్రతి ఒక్కరు ప్రతినిధులు కాబట్టి ఈ డైరెక్టర్ల బోర్డుకు డైరెక్టర్ అంటే డైరెక్టర్ల బోర్డు అనే విధంగా ఇక్కడ వర్తిస్తుంది అని చెప్తున్నాను. కానీ డైరెక్టర్ను విడివ్యక్తి అంటే ఒక డైరెక్టర్గా భావిస్తాము. వీళ్ళందరినీ కలిపి డైరెక్టర్ల బోర్డుగా నిర్వహిస్తాం. సో వీళ్ళందరూ ఏం చేయాలి అంటే
స్వతంత్రంగా వ్యవహరించవచ్చు, సామూహికంగా వ్యవహరించవచ్చు. ఏది ఎలా ఉన్నా కంపెనీకి ఏదైతే అవసరమో, కంపెనీ నిర్వహణకి ఏదైతే సమర్థవంతంగా ఆ కంపెనీకి అవసరమైన ఆ, కార్యకలాపాలను నిర్వర్తించడానికి, అంటే లాభాల బాటలో పయనింపజేయడానికి అవసరమైన అన్నింటినీ కూడా ఇక్కడ డైరెక్టర్లు నిర్వహించవలసి ఉంటుంది. వీళ్ళందరూ కూడా కంపెనీల చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలి. కంపెనీల చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలి. కంపెనీ నియమావళి పట్ల అవగాహన కలిగి ఉండాలి. డైరెక్టర్ల బోర్డు తీర్మానాల మీద కూడా, అంటే తీర్మానాల్లో ఏం రాయాలి. మన వాళ్ళు చాలామంది అంటుంటారు, నువ్వు చెప్పేసి నేను రాసేస్తుంటా అంటారు. ఆ చెప్తే కూడా రాయడానికి రాదు, చాలామందికి స్వతహాగా రాయడానికి రాదు, చెప్తే కూడా రాయడానికి రాదు. కాబట్టి డైరెక్టర్ల బోర్డు తీర్మానాలు ఏ విధంగా ఉండాలి, సో వాటాదారుల తీర్మానాలు ఏ విధంగా ఉండాలి, సో వీటన్నిటి మీద డైరెక్టర్ల బోర్డు విడివిడిగా స్వతంత్రంగా వ్యవహరించేటట్లుగా ఉండాలి. సో ఇది డైరెక్టర్ల బోర్డు నిర్వచనానికి మరియు దాని యొక్క అర్థానికి సంబంధించింది. డైరెక్టర్ నిర్వచనం, డైరెక్టర్ల బోర్డుకు ఇంతకుముందు నిర్వచనం తెలుసుకున్నాము. ఇప్పుడు డైరెక్టర్ అంటే నిర్వచనం. కంపెనీ కృత్రిమమైన వ్యక్తి కాబట్టి తనంతట తానుగా వ్యవహారాలు నిర్వహించుకోలేదు. కంపెనీ వాటాదారులు నిర్వహణ బాధ్యతలను చేపట్టడానికి తమ తరపున కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరిని డైరెక్టర్లు అంటారు. సో కంపెనీ ఏం చేస్తుంది, వాటాదారులు నిర్వహణ బాధ్యతలను చేపట్టడానికి తమ తరపున కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. వాళ్ళని ఏమంటున్నాం మనం ఇక్కడ, డైరెక్టర్లు అంటున్నాం. దీనికి కూడా ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. డైరెక్టర్ల బోర్డుకు నియమించబడిన వ్యక్తిని డైరెక్టర్గా నిర్వచించవచ్చు అని చెప్పడం జరిగింది. సో వారి ప్రయోజనం కొరకు మరియు ఇతర వాటాదారుల ప్రయోజనం కొరకు, మరియు ఇతర వాటాదారుల ప్రయోజనం కొరకు ఒక వర్తక సంస్థను నిర్వహించే వాణిజ్యపరమైన వ్యక్తులని డైరెక్టర్లు అంటారు. ఓకే, ఒక వ్యక్తి కంపెనీ డైరెక్టర్ అవునా కాదా అని నిర్ధారించడానికి అతను పనిచేసే కార్యాలయ స్వభావాన్ని మరియు నిర్వహించే విధులను పరిగణించాలి. అతన్ని ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, కానీ అతను నిర్వహించే విధులు అతని స్థాయి ఏంటో మనకు తెలుస్తుంది. సెక్షన్ 149 ప్రకారం ఒక కార్పొరేట్ బాడీని, సంఘంను లేదా సంస్థను కంపెనీ డైరెక్టర్గా నియమించడానికి వీలు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, అత్యంత ముఖ్యమైన పాయింట్. సెక్షన్ 149 ప్రకారము ఒక బాడీని, సంఘాన్ని లేదా సంస్థను డైరెక్టర్గా నియమించడానికి వీలు లేదు. కేవలం వ్యక్తులను మాత్రమే డైరెక్టర్లుగా నియమించాలి. సో మళ్ళీ మనకి ఇది ఎక్కడొస్తుందంటే డైరెక్టర్ల అనర్హతలు అనే విషయంలో వస్తుంది. అప్పుడు కొంచెం డీటెయిల్గా డెప్త్గా చెప్పుకుంటాను. సో ఎందుకనగా డైరెక్టర్ యొక్క కార్యాలయం విశ్వాసానికి సంబంధించిన కార్యాలయంగా భావిస్తారు. కంపెనీ బాధ్యతలను విస్మరించక అతను నిర్వర్తించవలసి ఉంటుంది. కార్పొరేట్ బాడీ లేదా సంస్థ అయితే అది సాధ్యం కాదు. సంస్థనే డైరెక్టర్గా నియమిస్తే మనం అనుకున్నాం ఇంతకుముందు, సంస్థ అంటే కృత్రిమ వ్యక్తి అనుకున్నాం, కంపెనీ అనేది కృత్రిమ వ్యక్తి అన్నాం. మళ్ళీ కృత్రిమ వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక వ్యక్తిగా విధులను నిర్వర్తించడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి డైరెక్టర్ల బోర్డుకు నియమించబడే వ్యక్తి విడి వ్యక్తి అయి ఉండాలి. ఎవరు ఉండాలి? విడి వ్యక్తి అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్ల సంఖ్య. ఇది కూడా 149 ప్రకారము పబ్లిక్ కంపెనీలో కనీసం 3 డైరెక్టర్లు ఉండాలి, ప్రైవేట్ కంపెనీలో కనీసం 2 డైరెక్టర్లు ఉండాలి, ఏక వ్యక్తి కంపెనీలో 1 ఉండాలి. ఈ సంఖ్య గరిష్టంగా ఇంత ఉండాలని ఇంతకుముందు చెప్పుకున్నాం, 15కు మించకూడదు. సెక్షన్ 149 ప్రకారము డైరెక్టర్ సంఖ్య 15కు దాటని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందవలసిన అవసరం లేదు. ఒకవేళ 15కు మించి డైరెక్టర్ల నియామకం జరగడానికి ప్రత్యేక తీర్మానం అవసరం ఏర్పడుతుంది. ఏ వ్యక్తి 20 కంటే ఎక్కువ కంపెనీలో డైరెక్టర్గా వ్యవహరించవద్దు. సో ఇది కూడా ఉంది చూడండి. సో ఒక కంపెనీకి 15 మంది కంటే ఎక్కువ మంది డైరెక్టర్లు ఉండకూడదు. ఒకవేళ ఆ డైరెక్టర్ల సంఖ్య 15కు మించి ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఓకే, మరి ఇంకొక అంశం కూడా ఉంది. ఒక కంపెనీకి ఒక వ్యక్తి, విడి వ్యక్తి 20 కంపెనీలకు మించి డైరెక్టర్గా వ్యవహరించకూడదు, అది కూడా ఉంది. కాబట్టి ప్రశ్నలు ఏ విధంగా అయినా రావచ్చు, మీరు గుర్తుపెట్టుకునేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్టర్ల సంఖ్య పబ్లిక్ కంపెనీ అయితే 3, ప్రైవేట్ కంపెనీ అయితే 2, తర్వాత ఏక వ్యక్తి కంపెనీ అయితే 1. అయితే ఒక కంపెనీలో గరిష్టంగా ఎంతమంది
డైరెక్టర్లను మించి ఉండకూడదంటే 15 మంది. మరి ఒకటే ఒక విడి వ్యక్తి ఎన్ని కంపెనీలకు ఏకకాలంలో డైరెక్టర్గా ఉండవచ్చు అంటే 20 కంపెనీలకు డైరెక్టర్గా ఉండవచ్చు. అంతకు మించి ఉండకూడదు. అంటే 21వ కంపెనీకి డైరెక్టర్గా ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు దేంట్లో ఎంకామ్ ఎంట్రన్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వస్తుంది. ఓకే, రైట్. సో ఒక వ్యక్తి డైరెక్టర్గా 10 పబ్లిక్ కంపెనీలకు మించకూడదు. అందులో కూడా 10 పబ్లిక్ కంపెనీలకు మించకూడదంట. అంటే మిగిలిన 10 ఉండొచ్చు, ప్రైవేట్ కంపెనీలో ఉండవచ్చు. ఓకే, ఈ క్రింది అంశాలను మినహాయించాలి. పబ్లిక్ కంపెనీకి అనుబంధంగా లేనటువంటి లేదా హోల్డింగ్ కంపెనీ కానటువంటి ప్రైవేట్ కంపెనీ, తర్వాత అపరిమిత కంపెనీ, లాభార్జన ఉద్దేశంతో కాకుండా వ్యాపారం చేసే సంస్థలు లేదా డివిడెండ్ చెల్లింపును నిషేధించే సంస్థలు, ఇవన్నీ కూడా మనకు అందులో వస్తాయి. ఓకే, ఇక్కడ పేజ్ మిస్ అయినట్టుంది. నెక్స్ట్ ప్రత్యామ్నాయ డైరెక్టర్గా వ్యవహరించే వ్యక్తులు కూడా ఇక్కడ ఉండవచ్చు. అయితే మహిళలకు సంబంధించి మహిళలను కూడా డైరెక్టర్గా ఉంచవచ్చు. మహిళలకు సంబంధించి డైరెక్టర్గా ఉంచవచ్చు. ఇక్కడ కంపెనీల చట్టం 2013 ప్రకారము అయితే ఇక్కడ కంపెనీ డైరెక్టర్ల నియామకం, అర్హతలు, రూల్స్ అనేది 2014లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కంపెనీల చట్టం 2013లో ఎస్టాబ్లిష్ చేస్తే దానికి సంబంధించిన డైరెక్టర్ల నియామకం మరియు వారి అర్హతలకు సంబంధించిన అమెండ్మెంట్స్, దీన్ని ఏమంటారంటే సవరణ అంటారు. అమెండ్మెంట్ అంటే సవరణ. ఈ అమెండ్మెంట్కి సంబంధించి 2014లో చేయడం జరిగింది. దీంట్లో రూల్ 3 ప్రకారము కనీసం ఒక మహిళా డైరెక్టర్నైనా నియమించాలి. సో కనీసం ఒక మహిళ, అంతకు మించి ఎక్కువ కూడా ఉంచవచ్చు, కానీ కనీసం ఒక మహిళను తప్పనిసరిగా డైరెక్టర్గా నియమించవలసిన అవసరం ఉంది. ఓకే, అయితే ఆ కంపెనీ ఎలా ఉండాలంటే జాబితాలో చేర్చబడిన ప్రతి కంపెనీ ఉండాలి. 100 కోట్లు లేదా అంతకు మించిన చెల్లించిన మూలధనం కలిగిన లేదా 300 కోట్లు లేదా అంతకు మించిన టర్నోవర్ కలిగిన ఇతర పబ్లిక్ కంపెనీలన్నీ కూడా తప్పనిసరిగా ఒక మహిళా డైరెక్టర్ను నియమించాలి. జాబితాలో చేర్చబడింది అంటే ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయబడే కంపెనీ, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయబడే కంపెనీ అని. ఇంకోటి ఏం చెప్తున్నాం, 100 కోట్లు లేదా అంతకు మించిన చెల్లించిన మూలధనం కలిగింది లేదా 300 కోట్లు లేదా అంతకు మించిన టర్నోవర్ కలిగిన పబ్లిక్ కంపెనీలు. ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే కంపెనీలు కానీ, తర్వాత ఇప్పుడు మనం అనుకున్న 100 కోట్లకు మించి 200 కోట్లు 300 కోట్లు టర్నోవర్ మించి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలలో తప్పనిసరిగా ఒక మహిళను మహిళా డైరెక్టర్గా తప్పనిసరిగా నియమించాలి. ఈ సంఖ్యా పరిధిని దాటకుండా ఒక మహిళను డైరెక్టర్గా నియమించవలసిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ మన టాపిక్ డైరెక్టర్ల రకాలు. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ అప్ టు దిస్? రైట్. నెక్స్ట్ డైరెక్టర్లకు సంబంధించిన రకాలు. ఎన్ని రకాల డైరెక్టర్లు ఉంటారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్ని రకాల డైరెక్టర్లు, ఎటువంటి రకాల డైరెక్టర్లు? సో మొట్టమొదటగా సాధారణ డైరెక్టర్లు. సాధారణం అంటే నార్మల్, సాధారణ స్వభావం కలిగి డైరెక్టర్ల బోర్డు సమావేశాలు అయితే నిర్వహిస్తూ వాటికి నిర్వహణలో పాల్గొంటారు. వాళ్ళని మనం ఇక్కడ సాధారణ డైరెక్టర్లు అంటున్నాం. ఓకే, నెక్స్ట్ భావిత డైరెక్టర్లు. ఒక కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఎవరి నిర్దేశకాలు మరియు సూచనలపై ఆధారపడి చర్యలను చేపడుతుందో ఆ వ్యక్తిని భావిత డైరెక్టర్లు అని అంటారు. ఇది వీళ్ళను షాడో డైరెక్టర్లుగా కూడా వ్యవహరించవచ్చు. అయితే కొంతమంది పవర్లో ఉండరు, కానీ పవర్లో ఉన్న వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. మనం కూడా చెప్తుంటాం, ఆ కాలంలో ఎవరు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకపోయినప్పటికీ కూడా సోనియా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రధానమంత్రి తన యొక్క పనులను నిర్వర్తించేటట్టు చేస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ కాలంలో. అంటే దాని అర్థం ఏంటి, సోనియా గాంధీ పవర్లో లేదు, మన్మోహన్ సింగ్ పవర్లో ఉన్నాడు. పవర్లో ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగా ఈయన వ్యవహరిస్తున్నాడు అని
అప్పుడు విమర్శలు ఉండేవి ఆ టైంలో. కాబట్టి ఇక్కడ భావిత డైరెక్టర్లు అంటే ఏంటి అంటే డైరెక్టర్గా ఉండవలసిన పని లేదు. డైరెక్టర్ను ప్రభావితం చేయగల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భావిత డైరెక్టర్లుగా చెప్తారు. వాళ్ళని మనం ఇక్కడ షాడో డైరెక్టర్లుగా చెప్పవచ్చును. ఓకే, షాడో అంటే ఏంటి? నీడ, డైరెక్టర్ యొక్క నీడగా మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రకం ఏంటి అంటే మేనేజింగ్ డైరెక్టర్లు. మేనేజింగ్ డైరెక్టర్లు కంపెనీల చట్టం ప్రకారము కంపెనీ తన దైనందిన కార్యకలాపాలను వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి పూర్తి కాలాన్ని వినియోగించే వ్యక్తిని మేనేజింగ్ డైరెక్టర్. ఆయన ఎప్పుడు కంపెనీకి సంబంధించిన అంశాలన్నింటినీ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇక్కడ మనం మేనేజింగ్ డైరెక్టర్ పూర్తి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ ఆయన కంపెనీ యొక్క కార్యకలాపాల కోసం, కంపెనీ యొక్క బాగోగుల కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఆయనని ఇక్కడ మనం మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. సో డైరెక్టర్లలో మనకు రకాలు ఏం చెప్పుకున్నాము? మొట్టమొదటిది సాధారణ డైరెక్టర్లు, రెండవది భావిత డైరెక్టర్లు, మూడవది మేనేజింగ్ డైరెక్టర్లు. ఈయన కంపెనీ యొక్క నియమావళి నిబంధనలను పరిశీలిస్తుంటాడు. కంపెనీ చేసుకున్న ఒప్పందాలు ఏమైనా ఉంటే వాటితో డీలింగ్స్ చేస్తుంటాడు. సాధారణ సమావేశాల్లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాటి తీర్మానాలకు సంబంధించిన చూస్తాడు. తర్వాత బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉంటే, తీర్మానాలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలిస్తాడు. ఇవన్నీ కూడా మేనేజింగ్ డైరెక్టర్ యొక్క అజమాయిషిలో, ఆయన యొక్క నియంత్రణలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు అంటే పూర్తి కాలపు లేదా కార్యనిర్వాహక డైరెక్టర్. ఈయన ఒక రకం. కంపెనీలో పూర్తి కాలం ఉద్యోగం నిర్వహించే డైరెక్టర్లను కార్యనిర్వాహక డైరెక్టర్లుగా చెప్తారు. వీరు తమ పూర్తి సమయాన్ని కంపెనీకి కేటాయించడం జరుగుతుంది. వీరు కంపెనీ యొక్క రోజువారీ పనినంతా చేపడతారు, పారితోషికం కూడా తీసుకుంటారు. సో ఫుల్ టైం వర్కర్గా పనిచేస్తారు ఈయన డైరెక్టర్ని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటుంటారు మనకు, కార్యనిర్వహణాధికారి అని చెప్తారు. పూర్తి కాలం, పార్ట్ టైం కాకుండా పూర్తి కాలం పనిచేయడం జరుగుతుంది. ఆయనని ఇక్కడ పూర్తి కాలపు డైరెక్టర్ లేదా కార్యనిర్వాహక డైరెక్టర్గా చెప్తారు. ఇంకొక రకం అదనపు డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్స్. సెక్షన్ 161 ప్రకారము డైరెక్టర్ల బోర్డు అదనపు డైరెక్టర్లను నియమించవచ్చును. కంపెనీ నియమావళిని అనుసరించి 2 వార్షిక సాధారణ సమావేశాల మధ్య అదనపు డైరెక్టర్ను నియమించడం జరుగుతుంది. 2 వార్షిక సమావేశాలు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఒక వార్షిక సమావేశం జరుగుతుంది, 2021లో ఒక వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ 2 వార్షిక సమావేశాల మధ్య డైరెక్టర్ యొక్క నియామకం అవసరం అనుకుంటే అప్పుడు ఒక డైరెక్టర్ను నియమించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే, ఆల్రెడీ 15 మంది అయిపోయి మళ్ళీ ఇంకొకరు నియమించడం కాదు ఇక్కడ ఉద్దేశం. వేకెన్సీ ఉంటేనే నియమించడం జరుగుతుంది. కనుక తదుపరి వార్షిక సాధారణ సమావేశం జరిగే వరకు ఈ అదనపు డైరెక్టర్ తమ పదవిలో కొనసాగవస్తారు. కంపెనీ నియమావళి అనుసరించి డైరెక్టర్ బోర్డుల సంఖ్య అదనపు డైరెక్టర్ల సంఖ్యను కలుపుకొని గరిష్ట స్థాయికి ఎప్పుడు మించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ సంఖ్య ఎప్పుడు కూడా మించవద్దు. సో ఈ అదనపు డైరెక్టరు ఎంతకాలం పాటు పదవిలో ఉంటాడు అంటే తను నెక్స్ట్ జరిగే వార్షిక సమావేశం వరకు మాత్రమే తన యొక్క పదవిలో ఉండడం జరుగుతుంది. అంతకు మించి పదవిలో ఉండడం జరగదు. ఓకే, నెక్స్ట్ ప్రత్యామ్నాయ డైరెక్టర్. సెక్షన్ 161 నిబంధనల ప్రకారం బోర్డు ద్వారా ప్రత్యామ్నాయ డైరెక్టర్ నియమించవచ్చు. అయితే నియమావళి ఈ ఏర్పాటును అనుమతించాలి. సో నియమావళిలో మనం రాసుకున్న అంతరంగిక విషయాల్లో ఈ అంశం అందులో నమోదు చేయబడి ఉండాలి. కాబట్టి అప్పుడు రాస్తుంది. సాధారణ సమావేశంలో ఒక తీర్మానం తీసుకోవడం ద్వారా కూడా ప్రత్యామ్నాయ డైరెక్టర్ నియమించవచ్చు. కంపెనీ అసలు డైరెక్టర్ను భారతదేశంలో 3 నెలలకు తక్కువ కాకుండా ఉండలేకపోతే అతని స్థానంలో ప్రత్యామ్నాయ డైరెక్టర్ నియమిస్తారు. సో ఎవరైనా ఒక వ్యక్తి డైరెక్టర్గా ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్ళినట్లయితే, విదేశాలకంటే భారతదేశంలో ఉండని పరిస్థితి అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన స్థానంలో ఆయన ఎవరైతే విదేశాలకు వెళ్ళారో ఆయనకు బదులుగా మనం ఏం చేస్తున్నాం, ఇంకో వ్యక్తిని నియమిస్తున్నాం. ఇక్కడ ఇంకో అంశం, సాధారణంగా నివాసితులు కానీ భారతీయులు ఎన్ఆర్ఐ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు వారి స్థానంలో ప్రత్యామ్నాయ డైరెక్టర్ జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే
ఆయన స్థానంలో మరొక వ్యక్తిని డైరెక్టర్గా నియమిస్తాం. ఆ డైరెక్టర్ని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ప్రత్యామ్నాయ డైరెక్టర్ అంటున్నాం. ఇవన్నీ కూడా సెక్షన్ 161 నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వృత్తిపరమైన డైరెక్టర్. వృత్తిపరమైన డైరెక్టర్లు. వృత్తిపరమైన డైరెక్టర్లు అంటే ఏంటి అంటే వీళ్ళకు అర్హతలు కలిగి ఉంటాయి. అర్హతలు కలిగిన డాక్టర్లను వీళ్ళని ఏమంటాం? అర్హతలు అంటే ఏం అర్హతలు ఉంటాయి చెప్తారా ఎవరన్నా? అర్హతలు అంటే ఏముండాలి? ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎంబీబీఎస్ చేసి ఉండాలనా? ఎనీవన్? వృత్తిపరమైన అర్హతలు అంటే ఏంటి అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ, లేకుంటే కాస్ట్ అకౌంటెంట్ కానీ, ఈ ప్రొఫెషన్కు సంబంధించిన ఐడియా కలిగిన వ్యక్తి. నిజంగా చార్టర్డ్ అకౌంటెంట్ అని కాదు, నిజంగా కంపెనీ సెక్రటరీ అని కాదు, వీటి పట్ల అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. అంటే కంపెనీల చట్టం పట్ల, కంపెనీకి అనుబంధంగా ఉన్న చట్టాల పట్ల, అన్నింటి పట్ల అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని మనము వృత్తిపరమైన డైరెక్టర్లుగా చెప్పడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ నామినీ డైరెక్టర్. నామినీ అంటే పేరులోనే ఉంది కదా, ఎవరినో ఒకరిని మనం ప్రపోజ్ చేయడం, ఏమనుకుంటాం, నామినేట్ అంటారు దీన్ని తెలుగులో పదవి ప్రతిపాదించే డైరెక్టర్ అనమాట. సాధారణంగా కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సహాయం పొందడం జరుగుతుంది. అయితే ఈ సంస్థలు తమకు ప్రాతినిధ్యం వహించే వారిని డైరెక్టర్ల బోర్డుకు నామినేట్ చేస్తారు. డైరెక్టర్ల బోర్డుకు నామినేట్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్ల బోర్డుకు నామినేట్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో నామినేట్ చేయబడిన డైరెక్టర్ల బోర్డులోని మిగతా డైరెక్టర్లతో జత కలిసి పనిచేయవలసి ఉంటుంది. వాళ్ళని ఇక్కడ మనం నామినీ డైరెక్టర్గా చెప్తాం. నామినీ డైరెక్టర్ అంటే ఎవరో ఒకరు ప్రతిపాదించుతారు. ఆ ప్రతిపాదనను ప్రాతినిధిగా దృష్టిలో పెట్టుకొని ఆయన మిగతా డైరెక్టర్లతో కలిసి పనిచేసినట్లయితే ఆయన ఇక్కడ నామినీ డైరెక్టర్గా చెప్తాం. ఇక నెక్స్ట్ స్వతంత్ర డైరెక్టర్లు. స్వతంత్రం అంటే ఏంటి? ఇండిపెండెంట్. సో సెక్షన్ 149 సబ్సెక్షన్ 5 ప్రకారం ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏంటంటే జాబితాలో చేర్చబడిన కంపెనీ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మహిళా డైరెక్టర్ల విషయంలో. జాబితాలో చేర్చబడ్డ కంపెనీ అంటే ఏంటి అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ అని. స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కోసం లిస్ట్ అయిన కంపెనీ. సో మొత్తం డైరెక్టర్లలో కనీసం 1/3 డైరెక్టర్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉండవచ్చు. లేకుంటే ప్రతి పబ్లిక్ కంపెనీ కూడా ఎలా ఉందనంటే 10 కోట్లు లేదా అంతకు మించిన చెల్లించిన మూలధనం. మీకు తెలుసా చెల్లించిన మూలధనం అంటే ఏమన్నా ఐడియా ఉందా? చెల్లించిన మూలధనం, అధికృత మూలధనం, జారీ చేసిన మూలధనం, చెల్లించిన మూలధనం, చందా అయిన మూలధనం, ఇవన్నీ తెలుసు కదా మీకు. సెకండ్ ఇయర్లో 3rd సెమిస్టర్లో మనకు అడ్వాన్స్ అకౌంటింగ్లో అందులో ఒక టాపిక్ ఉంటుంది, కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అని. అందులో వీటి గురించి క్లియర్గా ఉంటుంది. ఈ చెల్లించిన మూలధనం కలిగిన కంపెనీ ఏదైనా ఉన్నట్టయితే అది తర్వాత 100 కోట్లు లేదా అంతకు మించిన టర్న్ ఓవర్ కలిగిన కంపెనీలు చెల్లించవలసిన రుణాలు, డిబెంచర్లు, డిపాజిట్ల మొత్తం 50 కోట్లు లేదా అంతకు మించి ఉన్న పబ్లిక్ కంపెనీలు. ఈ కోవకు చెందిన కంపెనీలో కనీసం 2 స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. సో ఇట్లాంటి షరతులను సంతృప్తి పరిచిన వాటిలో స్వతంత్ర డైరెక్టర్లు కనీసం 2 ఉండాలి డైరెక్టర్లు. ఓకే. నెక్స్ట్ చిన్న వాటాదారుల డైరెక్టర్లు, స్మాల్ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్. అని పేరులోనే ఉంది, అంటే తక్కువ వాటాలు కలిగిన వాటాదారులు. చిన్న వాటాదారులు అనగా పబ్లిక్ కంపెనీలో వాటాదారుని వాటాల నామమాత్రపు విలువ 20,000 లేదా అంతకంటే తక్కువగా ఉండడం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ కంపెనీలో వాటాదారుని వాటాల నామమాత్రపు విలువ 20,000 లేదా అంతకంటే తక్కువగా ఉండడం. చిన్న వాటాదారుడి అని ఎవరిని అంటారంటే
ఒక వ్యక్తి కంపెనీలో వాటాలు కలిగి ఉన్నట్లయితే ఆ వాటా విలువల మొత్తం 20,000 లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళను చిన్న వాటాదారులుగా గుర్తిస్తారు. మరి ఒక వాటాదారునికి ఎన్ని వాటాలు ఉన్నాను, అతని వాటాల నామాత్రపు విలువ 20,000 వరకు ఉన్నట్లయితే అతను డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియలో పాల్గొనవచ్చును. అతను చిన్న వాటాదారుల వర్గంలో జాబితాలోకి వస్తాడు. ఓకే, చిన్న వాటాదారులకు కూడా డైరెక్టర్ల బోర్డులో తమ ప్రాధాన్యం వహించే డైరెక్టర్లను కలిగి ఉండవచ్చును. చిన్న వాటాదారులుగా పరిగణించబడాలంటే పబ్లిక్ కంపెనీ క్రింది నిబంధనలను అనుసరిస్తుంది. కంపెనీ చెల్లించిన మూలధనం, మళ్ళీ వచ్చింది ఇక్కడ, చెల్లించిన మూలధనం 5 కోట్లు లేదా అంతకు మించి ఉండాలి. చట్టంలో నిర్దేశించిన విధంగా 1000 లేదా అంతకు మించిన చిన్న వాటాదారులు తమకు ప్రాతినిధ్యం వహించే డైరెక్టర్లను ఎన్నుకోవచ్చు. చిన్న వాటాదారుడు అనగా వాటాదారుని వాటాల నామాత్ర విలువ ఇంతకుముందే చెప్పుకున్న పాయింట్ ఉండడం. ఓకే, అయితే ఈ వాటాదారుల నియామకం అనేది ఐచ్ఛికం, ఇది తప్పనిసరి కాదు, నిర్బంధం కాదు. ఓకే, ఉండవచ్చు, ఉండకపోవచ్చు. చిన్న వాటాదారుల నియామకం జరగవచ్చు, అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ నివాసిత డైరెక్టర్లు. నెక్స్ట్ రకం ఏంటి? నివాసిత డైరెక్టర్లు. నివాసిత డైరెక్టర్ అంటే సెక్షన్ 149 సబ్సెక్షన్ 3 ప్రకారము ప్రతి కంపెనీ కనీసం ఒక నివాసిత డైరెక్టర్ను కలిగి ఉండాలి. గత క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 182 రోజులకు తక్కువ కాకుండా భారతదేశంలో నివాసం చేసిన డైరెక్టర్ను నివాస డైరెక్టర్ అని అంటారు. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ 1లో నివాస ప్రతిపత్తి అని ఒక టాపిక్ ఉంటుంది. అసెస్సీ ఎవరిని రెసిడెంట్ అంటాం, ఎవరిని నాన్ రెసిడెంట్ అంటాం. అంటే నివాసి, సాధారణ నివాసి, నివాసి కానివాడు, ఇట్లా మనకు ఉన్నాయి కొన్ని షరతులు ఉన్నాయి. అందులో ప్రాథమిక షరతులు, అనుబంధ షరతులు అని ఉంటాయి. గడిచిన సంవత్సరంలో ఎవరైతే 182 రోజులకు తక్కువ కాకుండా భారతదేశంలో నివాసం ఉంటారో అటువంటి వ్యక్తిని ఇక్కడ మనం నివాసిత డైరెక్టర్గా చెప్తాం. కాబట్టి ప్రతి కంపెనీ కనీసం ఒక నివాసిత డైరెక్టర్ను బోర్డులో కలిగి ఉండాలి. ఎందుకు నివాసిత డైరెక్టర్ అంటే లోకల్గా ఉన్న వ్యక్తికి అయితే అన్ని విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో. ఓకే, ఇది మనకు ఈరోజు టాపిక్. మనం ఆల్రెడీ 1 మినిట్లో ఉన్నాం. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్టర్ గుర్తింపు సంఖ్య నుంచి రేపు చెప్పుకుందాం. ఓకే, సో మళ్ళొకసారి డైరెక్టర్ల రకాల విషయానికి వస్తే సాధారణ డైరెక్టర్లు మరియు భావిత డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, పూర్తికాలపు డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, ప్రత్యామ్నాయ డైరెక్టర్లు, వృత్తిపరమైన డైరెక్టర్లు, నామినీ డైరెక్టర్లు, స్వతంత్ర డైరెక్టర్లు, చిన్న వాటాదారుల డైరెక్టర్లు, ఈ విధంగా ఇన్ని రకాల, ఇంకొకటి నివాసిత డైరెక్టర్లు. సో ఇన్ని రకాల డైరెక్టర్లు మనకు ఉన్నారు. సో లెస్ దాన్ 1 మినిట్లో ఉన్నాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇందులో ఈ డైరెక్టర్ల సంఖ్య అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే క్వశ్చన్ అని చెప్పగానే ఎక్కడో దగ్గర మీరు రాసి పెట్టుకోవాలి దాన్ని. మనం సభ్యుల సంఖ్యనే కాదు, డైరెక్టర్ల సంఖ్య కూడా ముఖ్యం. కాబట్టి కొంచెం డెప్త్గా చూసుకుంటే మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేది కొన్ని సందర్భాల్లో సెక్షన్స్ కూడా అడుగుతాడు, మన టైం బాగాలేకుంటుంది. కాబట్టి సెక్షన్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీ డౌట్?